ఒకసారి గణబాబు గారితో డిస్కస్ చేస్తే ఆ బ్లడ్ భావించా గారి తీసుకున్నందుకు గణబాబు గారి మన అప్పలాసి గారితో ఉన్న నాయకులు కూడా చాలా ఈవేళ రావడం దాంట్లో నేను భాగస్వామి అవడం కార్యకర్తలకు నాయకులు కానీ అందరికీ నమస్కారం చేసి సెలవు లాస్ట్ టైం జరిగిన ప్రకారం మనుషుల్ని కాపాడచ్చు ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే మంచి పవిత్రమైన కార్యక్రమం లీడర్షిప్ గెలవాలి గారు ఇంతమంది మాస్ మొబిలైజ్ చేసి ఇచ్చే కార్యక్రమం కోసం యూనిట్ చేయడం ఎన్టీఆర్ ఇంకా ఎదగాలి చంద్రబాబు గారి లీడర్షిప్ ఇంకా ముందుకెళ్ళాలి ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ చేయాలని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ మేకింగ్ రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి నేను ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సార్ తలపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా చక్కగా కొనసాగుతుంది. ముందు సార్ చెప్పినట్టు 70 మందితో మొదలుపెట్టి ఇప్పుడు 1250-1500 దాకా రీచ్ అవుతుంది. అండ్ ప్రాణాపాయ స్థితిలో చాలా మంది ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుంది రక్తదానం అనేది. అంటే ఈ నియోజకవర్గంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, సార్ నాయకత్వంలో
చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ జీవించే విధంగా ఉంటుంది ఆ అభివృద్ధి చేయడం దీని గురించి కొంచెం అవగాహన తక్కువ ఉంది. ఈ చేయడం వల్ల చాలా మందికి లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆర్గాన్ అవసరం ఉన్న వాళ్ళకి, ఒక మనిషి చనిపోయిన వాళ్ళకి కూడా కొంత టైం డొనేట్ చేయడానికి ఉంటుంది. సో దీని గురించి కూడా కొంచెం అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుంది. సరదాగా లీడర్ దీని గురించి కూడా కొంచెం చెప్పగలిగితే థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చంద్రబాబు గారు, మేయర్ శ్రీనివాసరావు గారు, వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి రావడం ఒక మహోద్యోగం, మహాభాగ్యం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడో జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాల గురించి పెద్దలందరూ చెప్పారు. అలాగే మనకి లాస్ట్ ఇయర్ 1251 బ్లడ్ యూనిట్స్ డొనేట్ చేయడం జరిగింది. అంటే 1250 మంది జీవితాలను మనం కాపాడాము. ఈ సంవత్సరం కూడా అందుకనే ఎక్కువగానే వస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చంద్రబాబు గారు స్వరోజంతో జరుగుతూ ఉంటాయి. తర్వాత పెద్దలు అప్పల నరసింహ గారు ఆయన 90వ జన్మదినోత్సవ సందర్భంలో ఆయనకి ఒక అలాంటి పెద్ద మనకి వైజాగ్లో చెప్పుకోవాలంటే మనకి మన పుట్టిన దగ్గర నుంచి ఉన్న పెద్ద నాయకుల్లో ఒకరు వైజాగ్కి సంబంధించి. అదేవిధంగా తర్వాత ఆయన మార్గదర్శనంలో చంద్రబాబు గారు కూడా అదే తోవలో అంతకన్నా మంచిగా మన ప్రజల్లోని హృదయాల్లోని ఉండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకి ఆయన అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణప్రసాద్ గారిని ఈరోజు అతిథిగా ఆహ్వానించడం జరిగింది. సో వీరితో పాటు మన నాయకులు కానీ ముఖ్యంగా నియోజకవర్గంలో నలుమూల నుంచి ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా విజయవంతం చేస్తుంటారో అందులో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ డొనేషన్ అనగానే ఒకప్పుడు మనం నాన్నగారు చనిపోయిన ఆ తర్వాత ఏడాది 2008లో మనం డొనేషన్ స్టార్ట్ చేస్తే ఆ రోజు అక్కడ మధ్య మన సినిమాల్లో స్టార్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఒక 2-3 ఏళ్ళు అక్కడే గడుపుకునేవాళ్ళం. ఆ కలిసిన తర్వాత కొంత ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఫలితాలు మనం చేస్తున్నాం. గత 10 ఏళ్ళ నుంచి కూడా 700 లేదా 1000 అలా టార్గెట్ పెంచుకుంటూ గత ఏడాది అయితే 1250 వరకు రీచ్ అవ్వగలిగాం. సరే, రక్తదానం గురించి అందరికీ తెలిసిందే. ఎందరో ప్రాణాలకి అది ఆసరాగా నిలుస్తుంది. మీరు ఇచ్చేటువంటి ప్రతి రక్తం పట్టు కూడా ఒక ప్రాణాన్ని నిలుపుతుందనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఒకరికి ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా సహకరించారు. దాంతోపాటు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అనగానే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక యాక్టివిటీస్ చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ బ్యాంక్ మన వారికి సహకరిస్తూ ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి
ఫిబ్రవరి 19 ఎన్టీఆర్ ప్రత్యేకమైన సెలబ్రేషన్గా కనబోతుందో ఇయర్ టు ఇయర్ ప్రకటన తెచ్చుకుంటూ సక్సెస్ఫుల్గా హ్యాండ్గా చేసుకుంటున్నాం. సార్ కూడా అసెంబ్లీ షెడ్యూల్ చాలా బిజీ షెడ్యూల్లో ట్రస్ట్ కోసం చేసిన ఈ కంట్రిబ్యూషన్ ట్రస్ట్ చరిత్రలో చాలా మెమొరబుల్. సమ్మర్ ఎండ్ అవుతున్న ఈ టైంలో చేసిన ఈ కంట్రిబ్యూషన్ అనేది ట్రస్ట్కి 1 month కూడా చాలా వాల్యుబుల్. చాలా మంది పేషెంట్స్కి ఇది ఎంతో వాల్యుబుల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా నాన్నగారు స్వర్గీయ పెద్దకంశెట్టి అప్పలనరసింహ గారి 90వ జయంతి సందర్భంగా ప్రతి ఏడాదిలాగే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం, ఇందులో పెద్ద ఎత్తున ఈ సంవత్సరం 1062 రక్తదాతలు ప్రాణదాతలయ్యారు. వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. స్వర్గీయ అప్పలనరసింహ గారి మీద, నా పైన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పైన అభిమానంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాల్లో ముందు కూడా మన నియోజకవర్గమే కాదు, మన నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా వెలుగుగా పాల్గొని ఆదర్శప్రాయంగా నిలవాలని, ఇందులో ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఒక బ్లడ్ బ్యాంక్ విశాఖలో ఆవిర్భావమే కాకుండా మనం ప్రతి ఏడాది కూడా వారితోనే మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 70 మందితో ఆరంభమై 2008లో ఈరోజు 1062, గత ఏడాది అయితే 1251. ఈ రకంగా 1000 అనేటువంటిది ఒక మెగా బ్లడ్ క్యాంపులకి, మరి అలాంటి శిబిరాలకే పరిమితం అయితే మనం ఒక అలవాటు చేసాం అందరికి. నాకు ఆశ్చర్యం కలిగించేది, ఆనందం కలిగించేది, ఒక్కొక్కరు సర్టిఫికేట్ పట్టుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు 10 సార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం, 16 సార్లు కార్యక్రమంలో పాల్గొన్నాం. ప్రతి ఏడాది ఫిబ్రవరి 19 అనేటువంటిది మేము గుర్తు పెట్టుకొని వచ్చామని చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంది. శాశ్వతంగా రక్తదాతలుగా సుమారు 500-600 మంది ఎప్పటి నుంచో, అంటే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఇచ్చేటువంటి దాతలు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నారు. కొత్తగా వచ్చేటువంటి యువతలు కూడా ఈసారి పెద్ద ఎత్తున పాల్గొనడం, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా మన ప్రాంతంలో ఈ రక్తదాతలందరూ నిలుస్తారనడంలో ఏం సందేహం లేదు. సో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన నాయకులందరికీ కూడా ఉదయం నుంచి మన నాయకులు చాలా శ్రద్ధ వహిస్తూ, కొందరైతే మా వార్డు ముందుండాలి, మా ప్రాంతం ముందుండాలి, మా నాయకత్వం ముందుండాలి అనేటువంటి స్ఫూర్తితో యువతని ప్రేరేపితం చేశారు. ఇందులో భాగస్వామ్యం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం అమృత భవిష్యత్
ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇందులో భాగస్వామి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మొత్తం వెనక రావాలి ఒకసారి వెనక రండి. పెట్టండి కూడా పెట్టండి. సీజన్ నించానా రమేష్ అన్న